సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య రోజు కలబందతో ఇలా చెయ్యండి, ఇక కోట్లు రావడం ఖాయం. సెప్టెంబర్ 21, 2025 ఆదివారం రోజున ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య రానుంది. ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే కలబందతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎందుకంటే మహాలయ అమావాస్య అనేది కటిక దరిద్రుడిని కూడా కుబేరునిగా మార్చేటటువంటిది. ఈ యొక్క పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకి ఎంతో ఇష్టమైనటువంటిది. మహాలయ అమావాస్య అంటే సకల దేవతలకు కూడా ఇష్టమైనటువంటిది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి. ఈ మహాలయ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలు అనేవి ఖచ్చితంగా కటిక దరిద్రుడిని కూడా అపర కుబేరునిగా మారుస్తాయి. చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా కోటీశ్వరులుగా ఎదుగుతారు. కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది. మహాలయ అమావాస్య అనేది సకల దేవతలకు ఇష్టమైనటువంటిది. మహాలయ అమావాస్య రోజున చేసే ప్రతి చిన్న పరిహారం కూడా విపరీతమైనంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాదు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఆర్థికంగా మనం పడే ఏవైతే సమస్యలు బాధలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది. మహాలయ అమావాస్య అనేది పితృపక్షంలో వస్తుంది. ఈ పితృపక్షంలో వచ్చినటువంటి అమావాస్య అనేది పితృదేవతలకి చాలా ఇష్టం. పితృదేవతలను ఏ విధంగా కొలిచినా సరే ఈ మహాలయ అమావాస్య రోజు కొలిస్తే మీ ఇంట్లో వంశాభివృద్ధి జరుగుతుంది. మీ వంశంలో ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి. పితృదోషాలు ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మన ఇంట్లో సుఖశాంతులు అనేవి నెలకొంటాయి. మీ ఇల్లు సిరి సంపదలతో తొలతూగుతుంది. అంతేకాదు ఆర్థికంగా అప్పులు అంటే చాలామంది ఈ రోజుల్లో అప్పుల సమస్యతో ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఆర్థికంగా వారు పడే బాధ నుండి విముక్తిని కలిగింప చెయ్యాలి అన్నా, అలాగే మీ పిల్లలు చెప్పిన మాట వినాలి అన్నా, మీ ఇంటికి తగిలిన ఘోర నదృష్టి, ఇంట్లో ఉండే వ్యక్తులపైన ఉండేటటువంటి పితృదోషాలు అన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో ఇంట్లో సిరి సంపదల వర్షం కురవాలి అంటే ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున కలబందతో ఇలా చెయ్యండి. ప్రతి మనిషి జీవితంలో అప్పుల సమస్య, అలానే ధనపరమైన సమస్య ఉంటుంది. మనకు ఏదైనా కష్టం వచ్చింది అంటే ఎటు తిప్పి చూసినా అది డబ్బే కారణమవుతుంది. ఆ డబ్బు మన చేతిలో ఉండకపోతే ఈ సమాజంలో కూడా మనకు గౌరవం ఉండదు. అంతేకాదు సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు అనేవి ఉండవు. మనకు చాలా రకాల సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే మన జీవితం అంతా కూడా అంటే ఎలా కష్టపడి పనిచేసినా, ఎంత కష్ట స్వభావులైనా సరే అలాంటి వారికి లక్ష్మీదేవి కటాక్షం లేక చేతిలో డబ్బు అనేది మిగలదు. అలాంటి సమయంలో మేము చెప్పే విధంగా మీరు అమావాస్య రోజు కలబందతో ఇలా చేశారంటే గనక ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది. మన ఇంట్లోకి ధనం రావట్లేదు అంటే ఖచ్చితంగా ధనపరమైనటువంటి సమస్యకి కారణం దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం. ఆ దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లో శ్రీ సంపదల వర్షం కురుస్తుంది. దుష్టశక్తి యొక్క చెడు ప్రభావాన్ని తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున ఈ విధంగా కలబందతో చెయ్యండి. కలబందతో చేయడం వల్ల ఎందుకు మంచి ఫలితాలు కలుగుతాయి అంటే శాస్త్రపరంగా, పరిహార శాస్త్రపరంగా కలబంద మొక్కకి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. కలబంద మొక్క అనేది మన జీవితంలో నుండి ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. అంతేకాదు కలబంద మొక్క అనేది మనకు తగిలినటువంటి నరదృష్టిని తొలగిస్తుంది. మనకు తెలియకుండానే మనల్ని ఆవహించినటువంటి దుష్టశక్తి ప్రభావాలను తొలగిస్తుంది. ఈ దుష్టశక్తుల ప్రభావం అనేది ఎప్పుడైతే మన నుండి వీడి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడే మన జీవితంలో ఎదుగుదల అనేది ప్రారంభమవుతుంది.
అలా మన జీవితంలో ఎదుగుదల ప్రారంభం కావాలి అన్నా, మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవాలి అన్నా, ధనపరమైనటువంటి సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టాలి అన్నా ఖచ్చితంగా ఈ మహాలయ అమావాస్య రోజున కలబందతో ఇలా చేయవలసిందే. కలబంద మొక్కకి పరిహార శాస్త్రపరంగా విపరీతమైనటువంటి గొప్ప ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఉంటుంది. కలబంద మొక్క అనేది ఘోర నరదృష్టిని సైతం తరిమివేస్తుంది. అయితే ఈ యొక్క కలబంద మొక్కతో ఈ పరిహారం చేసే ముందు అమావాస్య రోజు ముందుగా పితృదేవతలను పూజించాలి. తప్పకుండా నదీ స్నానాలు ఆచరించాలి. తోచినంత వీలైనంత మటుకు దాన ధర్మాలు చెయ్యాలి. ఇలా ఈ యొక్క అమావాస్య రోజున ₹1 దానం చేసినా సరే కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు కోటీశ్వరులుగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. తప్పకుండా కలబందతో ఈ పరిహారం చేసే ముందు దాన ధర్మాలు చెయ్యండి, పితృతర్పణాలు చెయ్యండి, నదీ స్నానాలు ఆచరించండి. ఎవరైనా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకి స్వయం పాకం దానంగా ఇవ్వండి. అదేవిధంగా నల్ల నువ్వులను నదిలో వదిలివేయండి. కొబ్బరికాయతో ఇంటికి దిష్టిని తీయండి. నిమ్మకాయను ఇంటి ప్రధాన ద్వారానికి కట్టండి. జీడి గింజను మీ నూతన వాహనాలకు కట్టండి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మీకు ఏదైనా చెడు శక్తి ఆవహించి ఉన్నా, చెడుగాలి ఆవహించి ఉన్నా వాటి నుంచి విముక్తి కల్పించడానికి ఉపయోగపడతాయి. ఈ దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాదు మహాలయ అమావాస్య రోజున నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. అలాగే గోర్లు కట్ చేసుకోకూడదు. ఇంట్లోకి నూనెను తెచ్చుకోకూడదు. అలాగే ఇనుముకు సంబంధించిన వస్తువులు తెచ్చుకోకూడదు. పదునైనటువంటి చాకు ఇలాంటి వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోకూడదు. ఈ వస్తువులను తెచ్చుకున్నా, అలాగే మనం ఈ నియమాలను పాటించకపోయినా లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. తద్వారా చేతిలో చిల్లిగవ్వ ఉండదు. కుబేరులైనా సరే దరిద్ర స్థాయికి దిగజారిపోవాల్సిందే. ముఖ్యంగా ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా సాయంకాలాన మన ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని ఎడమ వైపున వెలిగించాలి. అదేవిధంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగుండా చెప్పులు విడవకూడదు. చీపురిని ద్వారానికి ఎదురుగుండా పెట్టకూడదు. ప్రధాన ద్వారాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సింహద్వారం దగ్గర ఉండే డోర్స్ అన్ని డస్టు లేకుండా తుడవాలి. అంతేకాదు సింహద్వారం దగ్గర మంచి సువాసన పరిమళించేటటువంటి అత్తరును చల్లాలి లేదా ధూపాన్ని వెయ్యాలి. సాంబ్రాణి ధూపంలో పచ్చకర్పూరాన్ని కలిపి ధూపాన్ని సాయంత్రం సమయంలో వెయ్యాలి. ఇలా సాయంత్రం సమయంలో ఈ నియమాలు పాటించడం వల్ల అమ్మవారు ఇంట్లోకి వస్తారు. ముఖ్యంగా ఉత్తర దిక్కున తమలపాకు పైన దీపాన్ని వెలిగించాలి. ఈశాన్యం దిక్కున ధూపం వేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగించి చిన్నగా పసుపుతో గౌరీమాతను అంటే పసుపు ముద్దను తయారు చేసి తమలపాకులో పెట్టి దానిని ఈశాన్యం దిక్కున పెట్టాలి. అలా పెట్టడం వల్ల మన ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క శక్తివంతమైన మహాలయ అమావాస్య రోజున మరి కలబందతో ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. కలబంద అనేది 3 దేవతల కలయిక. కలబందలో 2 గ్రహాలు కూడా కొలువై ఉంటాయి. అందుకే కలబందకి ఇంతటి ప్రాముఖ్యత. కలబంద అనేది కటిక దరిద్రాన్ని కూడా పోగొట్టి అపర కుబేరులుగా మారుస్తుంది. నెగిటివిటీని తొలగించి పాజిటివిటీని ఇట్టే లాగేస్తుంది కలబంద. అంతేకాదు ఎలాంటి దృష్టి దోషమైనా, ఎంత భయంకరమైనటువంటి నరదృష్టి అయినా, ఘోరమైనటువంటి చెడు ప్రభావాలు అయినా తొలగిపోతాయి. మన జీవితంలోకి అదృష్టం ఖచ్చితంగా వచ్చి పడుతుంది. ఆర్థిక రీత్యా పడేటటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఊహించనంత ధనాన్ని మీరు చూడగలుగుతారు. కలబంద మొక్క అనేది ఎలాంటి నీరు, మట్టి లేకపోయినా కేవలం గాలితోనే 6 నెలల వరకు జీవించి ఉంటుంది. కలబంద మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. కలబంద మొక్కను నిత్యము కూడా ముఖానికి రాసుకోవడం వల్ల ముఖంపై ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది.
పింపుల్స్ అలానే నల్ల మచ్చలు వంటివి కూడా తొలగిపోతాయి. అంతేకాదు కలబంద గుజ్జుని ప్రతి నిత్యము కూడా నీటిలో కలుపుకొని జ్యూస్లా చేసి తాగడం వల్ల మన శరీరంలో ఉండే అధిక ఉష్ణం అనేది తొలగిపోతుంది. మనకు అధిక ఉష్ణం నుండి వచ్చే రకరకాల సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. గర్భానికి సంబంధించినటువంటి ఏమైనా దోషాలు ఉన్నా తొలగిపోతాయి. ఇలా కలబందలో మనకు ఆరోగ్యకరమైనటువంటి లక్షణాలే కాదు, ఆధ్యాత్మికపరమైనటువంటి లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. అందుకే కలబంద మొక్కకి ఇంతటి ఎక్కువ ప్రాముఖ్యత. మరి ఈ కలబంద మొక్కను ఏం చెయ్యాలి అంటే, ముందుగా వేర్లతో సహా కలబంద మొక్కను అమావాస్య రోజు ఇంట్లోకి తెచ్చుకోవాలి. వేర్లకు ఉండే మట్టిని కడిగి వేయాలి. ఆ తర్వాత వేర్లకి ఎర్రని దారంతో గట్టిగా కట్టేసి ఆ కలబంద మొక్కకి కొంచెం పసుపు కుంకుమను రాసి తరువాత దానిని మన యొక్క ప్రధాన ద్వారానికి కుడివైపున కట్టుకోవాలి. ఇలా ప్రధాన ద్వారానికి కుడివైపున సెప్టెంబర్ 21 ఆదివారం అమావాస్య రోజు రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు. ఇలా కట్టడం వల్ల ఖచ్చితంగా సకల పాపాలు హరించుకుపోతాయి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాకుండా ఏ చెడు శక్తి అయితే అడ్డుకుంటుందో, ఏ నరదృష్టి అయితే అడ్డుకుంటుందో ఆ దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోతాయి. మన ఇంటికి తగిలిన చెడు ప్రభావం అనేది ఖచ్చితంగా ఇంట్లో ఉండే ప్రతి వ్యక్తి పైన కూడా చూపిస్తుంది. ఆ చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. వద్దన్న ఐశ్వర్యం దూసుకు వస్తుంది. ఖచ్చితంగా ఊహించనంత అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. తెలుసుకున్నారు కదా, సెప్టెంబర్ 21వ తారీఖు ఆదివారం రోజున అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏ పరిహారం చెయ్యాలి అని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.